కక్ష సాధింపు కాదని అంటున్నారు. మరి అంటే అవినీతి చేసిన అటు వదిలిపెడదామా? వదిలిపెట్టద్దు. మీరు శిక్షించండి, అవినీతి చేసిన వాళ్ళు శిక్షించండి. కానీ శిక్ష ఒకటే పరిష్కారం కాదు కదా. మీరు ఏమన్నారు? ఇప్పుడు వాళ్ళు తిన్నదంతా కూడా కక్కిస్తాం అన్నారు. 1,00,000 కోట్లు ఎట్లా కక్కించాలో తెలుసు. చట్టం ప్రకారం అది మనం కక్కియటం అంటే కోర్టులు అవసరమైతే వాళ్ళ ఆస్తులు ఎట్లా సంపాదించారు ఏందనేది కూడా ప్రజల డబ్బు, అది ప్రజల డబ్బును తిన్నారు కాబట్టి ఏ విధంగా ఎట్లా తిన్నారు అనే విధంగా వాటిని వెనక్కి రాబట్టి మళ్ళీ ఖజానా నింపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఉంది, మా కక్ష సాధింపు కాదు ఇది, ప్రజలకు ఇచ్చిన హామీ, ఇదొక హామీ మాట. మమ్మల్ని నమ్మిందే అక్కడ కొండలు, గుట్టలు, పుట్టలు, చెట్లు అన్నీ కూడా రాష్ట్ర సంపద మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకులు భోజనం చేశారు, జేబులో వేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే వీటిని ఆపేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటుందనే ఒక నమ్మకాన్ని కలిగించడం కాబట్టి మాకు అధికారం కట్టబెట్టారు. అందుకోసం మేము పక్కదారి పట్టడం కాదు, వీళ్ళు పక్కదారి. కేటీఆర్ అరెస్టు వార్తల నుంచి తప్పించుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ మీద కావాలని చెప్పి అనేక అభాండాలు వేస్తాడు. అమృత్ పథకం, అమృతం అని మాకేమో, ఆయనకేమో అమృతం, వీళ్ళకి విషయం అని చెప్పి ఏదో చమత్కారకంగా మాట్లాడతాడు. అమృత పథకంలో అసలు టెండర్లన్నీ కూడా ఖరారైంది. అమృత్ అనేది అన్ని ఎవరు సీఎం బామర్ది అంతకుముందు బీఆర్ఎస్ లో కాంట్రాక్ట్ చేయలేదు. ఆయన బీఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డి గారు స్వయానాలుడు సుజన్ రెడ్డి. మరి ఆయన అప్పుడు టీఆర్ఎస్ లో కాంట్రాక్ట్ చేయలేదా? అప్పుడు గుర్తురాలేదా? అది కూడా ఆ కాంట్రాక్ట్ టెండర్లు గతంలోనే ప్రక్రియ పూర్తయింది. రీటెండర్లు కూడా కేటీఆర్ గారు పిలవటం జరిగింది. కేటీఆర్ గారు పిలిచినప్పుడు 1000 కోట్లకో 1100 కోట్లకో ఆయన దక్కించుకున్నాడు. ఏది ప్రభుత్వమే సొంతగా ఆయన కావాలని గంపగుత్త ఈలే. టెండర్ల ప్రక్రియ ద్వారా టెండర్లను ఓపెన్ చేస్తే, సీల్డ్ టెండర్లు ఓపెన్ చేస్తే సుజన్ రెడ్డి దక్కించుకున్నాడు. అందుకే సుజన్ రెడ్డి ఏమన్నాడు, కందాల ఉపేందర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని లాక్కండి, నేను బీఆర్ఎస్ నాయకుడినే, నేను కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్లు వాళ్ళ వృత్తి ఎట్లాంటిది, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కాంట్రాక్టులు చేయాల్సింది, పార్టీలతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా టెండర్లు వేస్తారో టెండర్లో ప్రకారం దక్కించుకుంటారు, వాళ్ళు టెండర్లో పోటీ పడి దక్కించుకుంటారు. కాబట్టి అక్కడ అవినీతి జరగకపోయినా మొత్తం ఆ టెండర్లకు మొత్తం ఎంత నిధులు, 3,000 సంబంధించినటువంటి కోట్లు, 8,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఆ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు. అసలు అమృత్ పథకం అంటే కూడా మనం చర్చించుకోవాలి. అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అంటే పునరుజ్జీవనం, రిజర్వేషన్ ఫర్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నగరాల్లో ఉన్నటువంటి, పట్టణాల్లో ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలని మెరుగుపరిచే కార్యక్రమం అది. అందులో భాగంగా స్వచ్ఛమైనటువంటి ట్యాపుల ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు అందించాలి. ఇంకోటి ఇళ్లలోని మురుగునీరుని కాలువల ద్వారా బయటికి తరలించాలి. అదేవిధంగా పార్కులు ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి పట్టణాల్లో అని చెప్పేసి ఒక 2015వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. మరి మొదటి విడతలో తెలంగాణలో ప్రారంభమైంది, టెండర్లు పిలిచారు, బాగానే ఉంది. అప్పుడు ప్రతిమా శ్రీనివాస్కో వాళ్ళ చుట్టాలకు బంధువులకు ఇచ్చుకున్నారు ఇంకా ఆయన. మరి దాని గురించి చెప్పారు. ప్రతిమా శ్రీనివాస్ ఎవరు, అసలు ప్రతిమా శ్రీనివాస్కి ఎందుకు ఇచ్చారు? అదేవిధంగా రెండో విడతలో ఈయన బీఆర్ఎస్ నాయకుడుగానే టెండర్ దాఖలు చేసిండు. అక్కడ ప్రభుత్వం పోవటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత అంతకుముందే ఖరారైన టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత ఆయన దక్కించుకోవడం జరిగింది, చట్టబద్ధంగా దక్కించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా సుజన్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు బంధు పెట్టయితే అసలు ఆయన ఎక్కడో తోక విడిచిన బంధువు, ఏలు విడిచిన చుట్టం అంటారు కదా, రెడ్డి అయినంత మాత్రాన ఎక్కడో చోట బంధువులు అవుతారు. కానీ అసలు బంధువు ఎవరుకు? ఆయన కందాల ఉపేందర్ రెడ్డి. కందాల ఉపేందర్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ పాలేరు ఎమ్మెల్యే. మరి ఈ విషయాన్ని మభ్యపెట్టి దాచిపెట్టి కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి పైన విషం జిమ్మే ప్రయత్నం చేసి ఈ అరెస్టు వార్తలు ప్రజల్లో వెళ్లకుండా, చొప్పించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసే భాగంలో ఇది కుట్ర కనపడుతుంది. అదే విధంగా ఇప్పుడు లగచెర్లలో జరిగిన గొడవ రైతులు ఎదుర్కొన్న, నిజంగా రైతుల ముసుగులో బీఆర్ఎస్ గూండాలు కలెక్టర్ పైన దాడి చేశారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామిక వాదనలు ఖండించారు.